హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రైతన్నలు ఎవరైతే రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఈ న్యూ ఇయర్ రోజున మీకైతే ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 2వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ప్రతి ఒక్క రైతన్నలకి రైతు బంధు వేయటం మొదలు పెడతామంటూ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో రైతులకు ఎంత పట్ట భూమి ఉన్న వారికి అలాగే ఎకరానికి ఎన్ని డబ్బులు వేస్తారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ రోజు చూసుకున్నట్లయితే బుధవారం జనవరి 1వ తారీఖు ఈ సంక్రాంతి సందర్భంగా రైతన్నలకు రైతు బంధు డబ్బులు వేయటం మొదలుపెట్టి అలాగే ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్క రైతులకి డబ్బులు అందేలా చేసి మళ్ళీ 3వ దఫా రైతు బంధు మొదలు పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ పంట డబ్బులు చూసుకున్నట్లయితే ఎకరానికి 7,500 చొప్పున వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంటే ఏడాదికి 2 పంటలకి 15,000 వేస్తున్నట్లు. మొన్నటి వరకు రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ డబ్బులు వేయటం పూర్తి చేసుకొని రేపటి నుంచి తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకి 1,15 కోట్ల రైతు బంధు డబ్బులు విడుదల చేశామని మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకైతే రేపటి నుంచి ప్రతి ఒక్క ఖాతాలో రైతు బంధు జమ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. రైతులు ఎవరైతే పొలం సాగు చేయని వారు ఉన్నారో అంటే బీడు భూములపై రైతు బంధు కోసం ఎదురు చూసే రైతన్నలు మీకు మాత్రం రైతు బంధు పడదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే కొంతమంది రైతులు ఎవరైతే సాగు చేసే భూమి ఉన్నా కానీ పొలం సాగు చేయని వారు ఉన్నారో మీకు రైతు బంధు పథకం చెల్లదు అంటూ చెప్పారు. కాబట్టి రైతన్నలు మీరు మీ భూమిలో ఏదో ఒక పంట వేయాల్సిందే. అలాగే కౌలు చేసే రైతన్నలు మీకు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మీరు చేసే పంట ఆధారంగా మీ ఖాతాలో కౌలు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. రైతన్నలు మీరు రేపటి నుంచి మీ స్మార్ట్ మొబైల్లో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే మిగతా రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అలాగే రైతన్నలు ఎవరైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.